కృష్ణుల్లో పాపం ఉంది, నేను చెప్పిన అర్జునుల్లో పాపం ఉంది, మానవ జాతి అంతటిలో పాపం ఉన్నదని ప్రతి గ్రంథములో రాయబడి ఉంది. ఆఖరికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా రోమా పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద బందీలై ఉన్నారని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. తెలిసి మానవుడుగా భూమి మీదకి దేవుడు రావటం ఏంటి అంటే మనుషుడు చేసిన ఆ పాపానికి, ఆ దోషానికి, ఆ తప్పుకి ఆ స్థానమందు మనుషుడే ప్రాణం పెట్టాలి. అందుకే కదా కోర్టుల్లో మరీ అడిగి ఆ నేరం నువ్వే చేసావా, ఎలా చేసావు, ఏ సందర్భంలో చేసావని జడ్జి కాడ హాజరుపరిచినప్పుడు నువ్వే ఒప్పుకుంటున్నావా అని జడ్జి స్థానంలో ఉన్న ఆయన అడిగి మరీ శిక్ష ఖరారు చేస్తూ ఉంటాడు. ఈనాడు సెక్షన్ ప్రకారముగా ముద్దాయికి ఈ నెల 21వ తారీఖున ఉరి శిక్ష ఖరారు చేస్తున్నాను అంటాడు. ఎందుకు? ఇది నిజం, ఇది వాస్తవం. ఒక కోర్టు, మానవ కోర్టే ఇలాగా తీర్పు తీరుస్తూ ఉంటే సృష్టించిన సృష్టికర్త ఇంకా ఎలాగ ఉంటాడో చూడండి. ప్రేమైన భారతదేశ ప్రజలరా, మారండి, మార్పు చెందండి. ఇకనైనా నిజమేంటో వాస్తవేంటో తెలుసుకోనండి. మన చేతులతో చేసుకున్నది దేవుడు కానేరుడు, మన చేతులతో నిర్మించుకున్నది దేవుడు కానేరుడు. ఎందుకు అంటే నేను అదే కోణంలో నిష్ఠాగరిష్ఠులతో గుడిలోకి వెళ్ళి కుంకం మింగి కాళ్ళ గెజ్జగట్టి పోలారమ్మని రకరకాల తిరతమ్మ, అంకమ్మ, కాళికాదేవి, మారెమ్మ, మాత రకరకాలైన వాటి అన్నిటికీ మొక్కాను. నోటిలోకి కుంకం మింగిన దాఖలాలు ఉన్నాయి, అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనము వేసుకున్న మార్గము సరైనది కాదు అని నేను తెలుసుకున్నాను నా మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత. ఇక సంబంధమైన దేవత్వం ఉంది, మనుషులందరికీ గుడ్డితనం కలిగించింది. మనుషులందరికీ గుడ్డితనం ఎందుకు కలగజేసింది అంటే అదే చేసింది. ఏం చేసింది అంటే మనుషులందరికీ గుడ్డితనము కలిగించిన కారణాన్ని బట్టి మనుషులుగా పిలువబడుతున్న వారందరూ ఎంత తెలివి కలిగిన వాళ్ళైనా దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆలోచన లేకుండా ఏందోలే, పోదాములే, రాజీ పడదాములే అని ఏదో ఒక అర్పణ ఇస్తే దేవుడు స్వీకరిస్తాడని భ్రమలో బతుకుతూ ఉన్నారు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఇకనైనా వాస్తవమేమిటా, నిజమేమిటా తెలుసుకోనండి. ఇకనైనా సత్యమేమిటో అసత్యమేమిటో గుర్తు తెచ్చుకోనండి. ఎందుకో తెలుసా, నేను మీకు చెప్పబోతున్న మాటలు మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మగారు ఈరోజు మహిమ ప్రవేశం చేశారు. కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇకనైనా గుర్తుపట్టండి, ఇకనైనా తెలుసుకోనండి. మనం పోతున్న మార్గము మనకు మోక్షాన్ని ఇవ్వలేదు. ఒకడు చేసిన పాపము, ఆ పాపానికి వాడే బదులు కావాలి. కనుకనే మానవ జాతి అంతటిలో పాపం ఉన్నది కనుక ఆ మనుషులందరి కోసము ఆ పరమ తండ్రే వచ్చాడు. త్రాండయ్య బ్రాహ్మణాలలో ఈ మంత్రం ఉంది, నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఆ శ్లోకాన్ని మీకు చెప్తాను, వినండి. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిష్ఠంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతే గర్భే అంతః. తాత్పర్యం వివరిస్తానండి. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి, కాలమే లేనివాడు కాలము చేరి. ఆయన కాలము లేనివాడు, సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారిపోయాడట. నీవు నేను దేవుడి చేత సృష్టి చేయబడ్డాం. అలాగనే ఆ దేవుడే సృష్టిగా మారాడు. తర్వాత మాతృ గర్భమందు ఆయనే చేరి ఆటలు ఆడాడు గర్భమందు. తాండీయ బ్రాహ్మణాలలో ఈ మాట రాయబడి ఉంది. 109 ఉపనిషత్తులు, 4 వేదములు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే సృష్టికర్తలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచరాలు అనేవి ఉండకూడదు.
ఆయన అలాగ ఉంటే దేవుడు అని పిలవబడటానికి అనర్హుడు. ఇదండి నిజం. కావాలంటే తాండేయ బ్రాహ్మణాలు మీరు తెచ్చుకోనండి, చదవండి. మనకు ముందున్న భక్తులు ఎలాగనైనా దేవుణ్ణి పరిచయం చేయాలని పది విధాలుగా ప్రయత్నించారు. వారి ఇచ్చిన ఆ ప్రయత్నమే ఈరోజు ఫలించింది. నా మనోన్నతాలు వెలిగించబడ్డాయి. ఈరోజు నిజాన్ని గ్రహించాను. ఈరోజు ఒకప్పుడు బాల్యదినముల యందు నా తండ్రితో వాదన పెట్టుకున్న నేను ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క అన్నట్లు నాకు చదువు లేదు, నా ఊరు వచ్చి ఎవరినైనా చెబుతారు. ఎందుకంటే నేను చెప్పాను మేకలు ఉన్నాయని. మేకల తీసుకెళ్ళారు చిన్నప్పటి నుంచి. చదువు ఎందుకు చదివించలేకపోయారు అంటే చిన్నతనం అప్పుడు మా అమ్మ మాస్టర్ గారు ఒక వ్యక్తిని కొట్టేటప్పుడు చూసి నా బిడ్డలని కొట్టకూడదు అని చెప్పి మేము ముగ్గురు బ్రదర్స్, ముగ్గురికి చదువు లేకుండా వారు మమ్మల్ని అలాగ పెంచుకున్నారు. పక్కన వాళ్ళు కొట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. అయితేనేమి బాగా పెంచారు. సాధ్యమంత వరకు వారు తినకపోయినా మాకు ఏది తక్కువ కాకుండా చేశారు. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లోనే నీతిమంతులని జ్ఞాపము చేసుకోవటము ఆశీర్వాదకరము, జన్మనిచ్చిన తల్లిదండ్రులని జ్ఞాపము చేసుకోవటము ఇంకెంత ఆశీర్వాదకరము. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో నేను చెప్పిన మాటే ఉంటుంది. ఏముంటుంది? నీతిమంతులని జ్ఞాపము చేసుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులని జ్ఞాపము చేసుకోవటము, వారు నీతిమంతులే కనుక వారిని జ్ఞాపము చేసుకోవటము అది నాకు క్షేమము, నా కుటుంబానికి క్షేమము, నాకు ఆశీర్వాదకరము. కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇకనైనా మారండి. ఎన్నో శ్లోకాలు స్వామి వివేకానందుడు కావచ్చు, గౌతమ బుద్ధుడు కావచ్చు, శాలవాక చక్రవర్తి కావచ్చు, వీరందరూ కూడా సృష్టికర్తనే మనకు పరిచయం చేయటానికి తదు విధాలుగా ప్రయత్నమిచ్చారు. వారు చెప్పిన ఆ యొక్క మాటలే మీ ఎదుట ఉంచాను. నమ్మటము నమ్మకపోవటము ఛాయిస్ మీదే. ఎందుకు? నమ్మితే నరకాన్ని తప్పించుకుంటారు, నమ్మకపోతే నరకానికి శిక్ష ఉంది. అదే ఆరని అగ్ని, పాతాళము, నరకము. దాన్ని తప్పించుకోవాలనే రకరకాల ప్రయత్నం చేశాము. తలనీలాలు ఇచ్చాము, మోకాళ్ళ మీద వెళ్ళాము, అనేక రకాలుగా గుంజులు తీశాము, అనేక రకాలైన పుణ్యకార్యాలు జరిగించాము. వెరసి మన పుణ్యం మనం వస్తుందా? మనం చేసిన అర్పణ తర్పణ సేకరించి దేవుడు మన పాపములు తొలగిస్తాడంటే కాదు గాని మనము చేసిన పాపానికి మన స్థానమందు మనమే బలి కావాలి. లేక మన స్థానములో మనకు బదులుగా ఎవరన్నా బలి కావాలి. అప్పుడు ఈ లోకములో తల్లిదండ్రులుగా ఉన్నవారు కావచ్చు, తోడబుట్టిన అన్నదమ్ములు కావచ్చు, తోడబుట్టిన అక్కచెల్లెలు కావచ్చు, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేరు. కానీ మన కోసమే మనిషిగా వచ్చాడు, మన కొరికే ఆయన రక్తమును సిందించాడు. అందుకే ఆయన మానవ అవతారం ఎత్తి వచ్చాడు. ఇది ఎరగక యేసు అంటే ఒక వర్గానికి, ఒక జాతికి చెందినవాడని, యేసు అంటే ఒక విదేశీ సంబంధి అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు బట్టి విగ్రహారాధనే నేర్పించారు, కానీ ఇతరది ఏది నేర్పించలేదు. గనుక మరి అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నాను గనుక, చదువులేని వాడిని గనుక మరి అర్థం కాలేదు. అందుకే ఆ సృష్టికర్త నన్ను దర్శించి నా మనోనేత్రాలను వెలిగించాడు. గనుక ఈరోజు బలిపీఠం మీద ఉండి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇకనైనా గుర్తించండి, తెలుసుకోనండి. ఇంకా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, ఎన్నెన్నో. మరి చదువులేవు అంటున్నావు, ఎలా చదివావు అంటారేమో. సృష్టికర్తే నాకు నేర్పించాడు, సృష్టికర్తే జ్ఞానం ఇచ్చి నడిపించుకుంటున్నాడు. ఉదాహరణకి నిజానికి వాస్తవంగా ఎవరినైనా చెబుతారు. ఏ బడిలో పోతే ఎవరు చెబుతారు? అందుకే ఆ సృష్టికర్తే నా మనోన్నతాలను వెలిగించి ఆయనే నా నేలక మీద ముదిరించాడు. కనుక ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. అమ్మా నాన్న బడిలో ఉన్న పంతులు కొడతారని చదివిలేకపోయారు, కానీ సృష్టికర్తే ఆయన నన్ను దర్శించాడు. ఈరోజు ఇలాగా ఈ రీతిగా స్వభావముఖంగా
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఓపెన్ చేయకుండా చెప్పగలిగేంత ఆ యొక్క శక్తి నాది కాదు, నేను బలహీనుని కానీ నేను నమ్మిన వాడు బలవంతుడు కనుక ఆయనే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. కాలము ఆసన్నమై ఉంది, ఇక సమయము రాబోతుంది. వస్తువాడు ఇక ఆలస్యం చేయడు, ఆయన రాబోతున్నాడు రెండో రాకల్లో తన యొక్క ప్రజలని ఆయన వద్దకు తీసుకెళ్తానికి. ఇకనైనా మారండి. మనం ఇస్తున్న అర్పణ తర్పణ సేకరించి మన పాపములు పోగొట్ట అసంభవము. అందుకే ఇంకొక శ్లోకములో ఎలాగ రాయబడి ఉంది, సర్వ పాప పరిహరో రత ప్రోక్షణము అవశ్యం తదరత్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అని ఒక బ్రాహ్మణుడు వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకు? దాని తాత్పర్యం వివరిస్తా వినండి. సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ పరమాత్మ, ఓ భగవంతుడా, ఓ దేవుడా, మేము చేస్తున్న జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానం ఎన్ని సేకరించి మా పాపం పోగొట్టము అసంభవము కనుక తదరత్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఏమండి, నీవే వచ్చి ఓ భగవంతుడా, మా స్థానమందు మా రక్తములో పాపమున్నది, మేమిస్తున్న అర్పణలో పాపం ఉంది కనుక నీవే వచ్చి మా కొరకు నీవు రక్తము చిందితే తప్ప మాకు మోక్షానికి మార్గము లేదు, పరలోకానికి మాకు మార్గము లేదు కనుక నీవే రాయ్యా, నీవే వచ్చి మా స్థానమందు బలిగా అయ్యా అని అడిగితే, అందుకే యేసు ప్రభు వారు ఇలాగా సిలువ వేయబడ్డాడు. అది ఎరగని నేను సిలువ మీద 3 మేకులు పీక్కోలేని వాడు నన్ను ఎలాగ కాపాడుకుంటాడు? నేను మొక్కుతున్న ఆరాధిస్తున్న దేవతల దేవుళ్ళు చేతుల్లో మనిషికి ఒక ఆయుధం ఉంది. ఎందుకు? వారు మమ్మల్ని ఆ ఆయుధాల చేత కాపాడుతారని భ్రమలో, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్నాను. ఇవన్నీ కూడా నేను చదవకుండా చెప్పట్లేదు. తాండీయ బ్రాహ్మణాలలో ఒక మంత్రాన్ని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినది వేదములో ఉన్నది. అనేక రకాలుగా మనకు ముందున్న భక్తులందరూ కూడా ఇచ్చారు సాక్ష్యము. ఇకనైనా మారండి, మార్పు చెందండి. తెలుసుకుంటే ధన్యులు, లేకపోతే పాతాళ అగ్ని ఎదురు చూస్తూ ఉంది. ఈ తలని నడిస్తేనో లేదో మాల ధరిస్తేనో మన పాపం పోవదు. అగ్నిగుండాలు దాసి హోమాలు దూకితేనో దాడితేనో పాపం పోవదు. మనం ఇస్తున్నవి సేకరించి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన లంచగొండి కాదు. ఎస్పీ అయినా, జడ్జి అయినా, లాయర్ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా నిజాయితీ కలిగిన వాడు ఈ యొక్క లంచాన్ని తీసుకొని మేము చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చాయంటే, నిజాయితీ కలిగిన ఒక పోలీసు అధికారే నువ్వు చేయటమే ఒక తప్పు, మళ్ళీ దాన్ని కప్పు పుచ్చుకోవటానికి నాకు లంచం ఇస్తావా? ఫస్ట్ వీని శరసాలలో ఏముంటాడు, ఫస్ట్ కట్టకడాల వెనకాల పెట్టముంటాడు. ఎందుకు? లంచం ఇస్తున్నాను కనుక. అదే విగ్రహారాధన చేసేటప్పుడు ఈ అర్పణ తీసుకొని మమ్మల్ని వదిలిపెట్టు, ఈ యొక్క అర్పణ తీసుకొని మమ్మల్ని వదిలిపెట్టు అని భ్రమలో బతికాను. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువారు మీకు సహాయము చేయునుగాక. ప్రభువారే మీ యొక్క మనోనేత్రాలు వెలిగించునుగాక. నిజరక్షకుడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎవరి కోసమైతే నేను మొక్కానో వారందరినీ సృష్టించిన వాడు ఈయనే. ఈయన పేరు లార్డ్ విశ్వకర్మ, ఈయన పేరు మహాదేవుడు, ఈయన పేరు ఆది సంభూతుడు, ఈయన పేరు నీతి సూర్యుడు. కనపడే సూర్యుడు కాదుండోయ్, ఆ సూర్యుని నిర్మించిన వాడే ఈయనే. ఇది వాస్తవం. నేను అనేక రకాలైన గ్రంథాలు, 18 పురాణాలు, 109 ఉపనిషత్తులు, 4 వేదములను స్టడీ చేశాను, ధ్యానించాను. ఈరోజు సభాముఖంగా బలిపీఠం మీద ఉండి మీకు నేను తెలియజేస్తున్నాను. ఇకనైనా మారండి, మార్పు చెందండి. చెప్పటమే నా ధర్మం, వినకపోతే మీ కర్మే అవుతుంది. అది కూడా కాకూడదనే నా ప్రయాస, నా కష్టం, నా తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకున్నవి. ఈ రోజున మీరు కూడా క్షేమంగా ఉండాలని, మోక్షానికి రావాలని ఆ యొక్క దుత్పాదతో, ఆశతో మీకు నేను హెచ్చరిక చేశాను. ఇంతవరకు ఎక్కడైనా మానండి, మార్పు చెందండి. ప్రభువారే మీ కన్నులు వెలిగించి మీ మనోన్నతాలు వెలిగించునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న ఆ కలతలు, కష్టాలన్నీ కూడా తొలగిపోయి
శాంతి సమాధానము మీకు అనుగ్రహించబడును గాక. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇక్కడ శాంతి రాదు. ఎన్ని కోట్లు ఉన్నా శాంతి అనేది ఉండదు. ఎందుకో తెలుసా? పాపం అనే భయం ఉంది. భయం ఉన్నది కనుకనే అనేక రకాలైన జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానం, అన్నదానము, వస్త్రదానం, అనేక రకాలైన దానాలు ఇద్దామని, మన పాపం పోగొట్టుకుందామని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా. వాటి వల్ల మోక్షము లభించదు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు వారే మీ మనోన్నతాలు వెలిగించును గాక. ఆమెన్, ఆమెన్.